కొబ్బరికాయ శివుడి యొక్క తల. అది ఎలాగో చెప్తాను వినండి. ఒకసారి శివుడు రాక్షసులతో భీకర యుద్ధం చేస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి. అప్పుడు బ్రహ్మదేవుడు మీకు కలిగే ఆటంకాలు తొలగిపోవాలంటే వినాయకుడిని పూజించాలి అని చెబుతారు. శివుడు వినాయక పూజకి ఏర్పాట్లు చేస్తున్నప్పుడు స్వయంగా వినాయకుడే వచ్చి శివుడి ముందు కూర్చుంటారు. పూజ పూర్తి అయ్యాక శివుడు వినాయకుడికి నైవేద్యం సమర్పిస్తాడు. కానీ వినాయకుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించరు. చివరికి పార్వతీదేవి లడ్డూలు పెట్టినా వద్దు అంటారు. అప్పుడు శివుడికి ఏం చెయ్యాలో అర్థం కాక, నీకు ఏం కావాలో చెప్పు వినాయక అంటారు. అప్పుడు వినాయకుడు, తండ్రి గారు, నాకు మీ తలకాయ కావాలి అని అంటారు. శివుడు వెంటనే తన చేతిలోకి గుండ్రంగా తెల్లని ఉండేదాన్ని సృష్టిస్తారు. ఆ పదార్థానికి శివునికి ఉన్నట్టే 3 కళ్ళు ఉంటాయి. శివునిపై ఉండే గంగ అందులో ప్రవేశిస్తుంది. అప్పుడు వినాయకుడు దానిని స్వీకరిస్తారు. ఆ పదార్థానినే మనం కొబ్బరికాయ అని పిలుచుకుంటున్నాం. మీరు శివుని భక్తులైతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.